హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. అయితే పవన్ కళ్యాణ్ గారు మాట మార్చారా? ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నారు. పదవి వచ్చిన తర్వాత ముఖ్యంగా పిఠాపురంలో వర్మ గారికి ఇచ్చిన మాట మర్చిపోయారా? వర్మ గారికి మంత్రి పదవి ఇస్తానన్నారు, దాని గురించి ఆలోచించడం మర్చిపోయారా అని ఈ రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. జనసేన పార్టీ వాళ్ళలో ఒక నిరాశ మొదలైంది. పవన్ కళ్యాణ్ గెలుపుకి మూల కారణం జనసేన. వాళ్ళు ఒక ఎత్తు అయితే పిఠాపురంలో ఇండిపెండెంట్గా కూడా గెలిచే సమర్థత ఉన్న నాయకుడు వర్మ గారు. చంద్రబాబు నాయుడు వేసిన ప్లాన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంకెక్కడైనా నిలబెట్టినట్టయితే కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు, దెబ్బైపోతాడు. కనుక ఇండిపెండెంట్గా నిలిచేటువంటి సమర్థత ఉన్న వర్మ గారి చేతిలో పెడితే ఆయన ముందే చెప్పాడు, మీకు యూ విల్ బి ది ఫస్ట్ ఎమ్మెల్సీ అని చెప్పాడు. నువ్వు ఇంకేం అవసరం లేదు, రూపాయి ఖర్చు పెట్టకుండా ఫస్ట్ ఎమ్మెల్సీ నువ్వే అని అభయం ఇచ్చాడు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే నిన్ను ఉన్నతమైన స్థానంలో చూడాలని నేను కోరుకుంటున్నానని చెప్పారు. వాళ్ళిద్దరూ ప్రస్తుతానికి మనుషులు వేరైనా మనసు ఒకటే, ఒక మనసుతోనే పనిచేస్తున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ నుంచి వాళ్ళ తాలూకు జనసేనకు కానీ వీర మహిళలకు కానీ ఏదైనా ఒక స్వాంతన చేకూరిస్తే బాగుండేది. పవన్ కళ్యాణ్ 20వ తారీఖుకి వస్తామని చెప్పాడు. బళ్ళతో పూలు పెట్టుకొని రెడీగా ఉన్నారు. అంటే నేలని నడిపించకుండా పువ్వుల మీద నడిపిద్దామని అంత ఆశతో ఉన్నారు. తర్వాత పిఠాపురంలో ఇక్కడ వర్మ గారు జనసేన వీర మహిళలే కాకుండా పిఠాపురంలో ఉన్న వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏదో వాళ్ళ సొంతింటి బిడ్డలాగా ఫీల్ అవుతున్నారు. అందులో ఒక అమ్మ ఒక తల్లి ఏం కోరుకుందంటే, నాయనా నేను చచ్చిపోతాను, నేనేమీ కోరుకోవటం లేదు, నా సమాధి మీద ఒక పిడికిలు మట్టి కోరుకుంటున్నానని చెప్పింది. అంటే పవన్ కళ్యాణ్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటున్నారు. 20వ తారీఖు ముహూర్తం పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ నీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు కాక నీ నియోజకవర్గం వెళ్ళాలి కదా, అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి కదా, ఆ ముక్కులు చెల్లించుకోవాలి కదా. ఎంతో కొండంత ఆస్తి ఎదురు చూస్తున్న జన సైనికులకి వీర మహిళలకి ఏదో వాళ్ళకి చెప్పాలి కదా, సమాధానం చెప్పి మీ కృతజ్ఞత చెప్పాలి కదా. మీరెవరు భయపడకండి, మీరెవరు నన్ను విడిచిపెద్దు, నాతోనే మీరుంటారు, మీతోనే నేను ఉంటాను, నా బలం మీరే అని చెప్పేసి ఇలా నేను చేయదలుచుకున్నాను. ఎవరెవరు వారి అర్హతలు బట్టి ఏదో కొంచెం ఇస్తే 10 సంవత్సరాల బట్టి వాళ్ళు డబ్బులు లేకుండా ఇంట్లో డబ్బులు తీసుకొని అప్పులు చేసి ఏ ఉద్యోగం లేకుండా జై పవన్ అంటూ తిరిగే వారికి ప్రతిగా నువ్వేమిస్తున్నావు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంటే గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా పిఠాపురం పోలేదా? వెళ్ళలేదు కదా, ఇంతవరకు వెళ్ళలేదు కదా. ఇంతవరకు వెళ్తే పిఠాపురంలో సంబరాలు మామూలుగా ఉంటాయా? పిఠాపురం అంటే నాట్ ఓన్లీ పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా అంతా అక్కడ ఎగబడుద్ది. ఎక్కలేని అభిమానులు వస్తారు. పిఠాపురానికి పెద్ద పండుగ కంటే పెద్ద పండుగ ఆ రోజే. గనక అటువంటి అకేషన్ని వీళ్ళు కల్పించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏదో వచ్చారు, నీ కంప్లైంట్ ఇచ్చారు, బయట కుర్చీ వేసుకున్నావు, కూర్చున్నావు, మంచినీళ్ళు తాగుతూ వీడు ఎవరో కనిపించడం లేదు, కిడ్నాప్ చేశారంటే 24 గంటల్లో రిపోర్ట్ కావాలని చెప్పావు. అక్కడ ఎన్ని బాధలు ఉన్నాయో, అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో, నీ జెండా మూసే వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన ఎప్పుడు వస్తారని చెప్పేసి పిఠాపురం ప్రజలు 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నారు. ఆవిడ వెళ్ళకపోవడం అనేది నాకు నిరాశ. ఎందుకంటే అన్నప్రాసన నాడే ఆవకాయ తినకూడదు. అసలు ముందు స్టడీ చేయాలి, ఆయనకున్న 5 శాఖల్ని స్టడీ చేయాలి. ఇప్పుడు వీళ్ళకి వైఎస్ఆర్ పార్టీకి తేడా అదే కదా. సినిమా యాక్టర్లు దిగిపోయినట్టు దిగిపోతుండోరు మంత్రులు, అలా సాంగ్ పెట్టు అని చెప్పేసి ఆ డ్యాన్స్ చేసేవాళ్ళమాట. అలా కాకుండా వాట్ ఈజ్ యువర్ సార్ అంతే కదా. ఇప్పుడు అంబటి రాంబాబుకి ఇరిగేషన్ అంటే తెలియదు, రోజాకి టూరిజం అంటే తెలియదు. అలాగే అందరికీ ఇప్పుడు ఆ సివిల్ సప్లైస్కి ఏమో కొడాలానికి ఆ సివిల్ సప్లైస్ సన్నం బియ్యం ఇస్తామని చెప్పారు కదండి. అంటే నీ అమ్మ ముగ్గురు చెప్పాడు, ఆయన అన్నం తప్ప మేము ఎక్కడ అన్నామని దబాయించడం కూడా తెలియదు.
అన్నారు వాళ్ళు. దబాయించినా సున్నితంగా దబాయించవచ్చు కదా. అట్లాంటి వాళ్ళు ఏదో రెడీమేడ్ పదవిలాగేమో కుర్చీలో కూర్చొని వాళ్ళ సొంత పనులు చూసుకున్నారు. టూరిజం అంటే ఆవిడ ఆస్ట్రేలియా, అమెరికా అని మొత్తం ప్రభుత్వం డబ్బుతో వెళ్ళింది. ఆస్తులు సమకూర్చుకున్నారు వీళ్ళందరూ ఆస్తులు. ఈ కొడాలి నానేమో క్యాజినో ఆడించాడు, ప్యాకెట్ ఆడించాడు, రికార్డింగ్ డ్యాన్సులు చేయించాడు, కోడి పందాలు ఆడించాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి సజ్భూములన్నీ తన కైవసం చేసుకున్నాడు. ఎవడు పని చేశాడు చెప్పండి? అందువల్ల పని చేయాలంటే ముందు కూలసంగా నీకు అప్పగించినటువంటి మంత్రి తాలూకు ఆ శాఖలో ఉన్నటువంటి లోతులు పరిశీలించాలి. నువ్వు అవగాహన చేసుకోవాలి. అప్పుడు సంబంధిత సెక్రటరీని కానీ, ఇప్పుడు ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ సెక్రటరీని కానీ, వాట్ ఈస్ ది డెప్త్ ఆఫ్ ది సబ్జెక్ట్ అని ఆ లోతులకి పోయి విచారించి చెప్తే వాట్ ఈస్ ద సొల్యూషన్ వాళ్ళే చెప్తారు. తర్వాత అప్పుడు కలెక్టర్లతో సమావేశం చేస్తారు. వాట్ ఈస్ ద ప్రాక్టికల్ డిఫికల్టీ అని వాళ్ళు చెప్తారన్నమాట. ఇక్కడ మనం అమలు చేయడానికి ఇట్లాంటి డిఫికల్టీస్ ఉన్నాయంటే దాన్ని ఏదో సరిదిద్దుకోవాలన్నమాట. అదేది కాకుండా కూర్చొని ఫైల్స్ తిరగడం, ఫైల్స్ మీద సంతకం పెట్టడం అనేది అది ఒకటే కాదు, నువ్వు చేయవలసినవి చాలా ఉన్నాయి. ఆ విషయం చెప్పాలి, పబ్లికే చెప్పాలి. జై పవన్, జై పవన్, జై పవన్ అంటాం కదా, మనమే అన్నాం. పవన్ కళ్యాణ్ తప్పకుండా గెలవాలని ఒక 100 వీడియోలు చేసి ఉంటాం. ఎందుకంటే ఆయన పడిన కష్టానికి, ఆ పడిన కష్టంలో నీలాగే కష్టపడుతున్న వాళ్ళు జన సైనికులు ఉన్నారు. నువ్వు ఎలా కష్టపడుతున్నావో నీలాగే 24 గంటలు నిద్రాహారాలు మానేసి ఆ రిగ్గింగ్ జరుగుతుందంటే అర్ధరాత్రి 2 గంటలు అక్కడ పవన్ జన సైనికులు ఉన్నారు నిద్ర మానేసి. ఎంత భక్తి! మరి ప్రతిగా మనం ఏమి ఇచ్చుకుంటున్నాం అన్నది కూడా ఆలోచించుకోవాలి. తర్వాత ఇప్పుడు వీళ్ళున్నటువంటి జన సైనికులు రేపు కాంచి సజావుగా పరిపాలన సాగుతుంది. వాళ్ళకి ఏం చేయలేరు కదా. ఇంతకుముందు ఓపెన్ గ్రౌండ్లో ఈయన సభలు పెట్టలేడు కదా. ఎంతసేపు ఆయనకు అప్పగించిన శాఖలు కరెక్ట్గా చూసుకుంటేనే టైం సరిపోద్ది. అక్కడ ఆ సంబంధిత పిఠాపురంలో ఏదో మన ఆధ్యాత్మిక యూనివర్సిటీ పెడతా ఉన్నాడు కదా, అప్పుడు ఉండాలి. మత్స్యకారులకి ఏమో స్టోరేజ్ అది ఇస్తా అన్నాడు కదా, పడవలు పాడైపోయినట్టయితే ఇన్సూరెన్స్ అది ఏర్పాటు చేస్తామని చెప్పాడు కదా, అదేది ఏర్పాటు చేసినప్పుడు వెళ్తాడు. అందుకే పవన్ కళ్యాణ్ వెళ్ళాలంటే మొత్తం తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తెలుసుకొని దాన్ని బట్టి ఏం కావాలో ఇక్కడ బిల్లు పాస్ చేయించుకొని అక్కడ మేము ఇది ఏర్పాటు చేస్తున్నామని చెప్తే బాగుంటుంది. మొట్టమొదటిసారిగా కృతజ్ఞత చెప్తాడు, రెండోసారి చేస్తా ఉన్నాడు కదా. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ, మీకు పరిశ్రమలు సాఫ్ట్వేర్ పరిశ్రమలు పెడతా ఉన్నాడు కదా, ఆధ్యాత్మిక యూనివర్సిటీ పెడతా ఉన్నాడు కదా, ఆలయాలు బాగు చేస్తూ ఉన్నాడు కదా, రోడ్లు బాగు చేస్తూ ఉన్నాడు కదా, ఇక్కడ పెద్ద నోవెటెల్ లాంటి హోటల్ కట్టిస్తాము, అతిథులు ఉండడానికి టూరిస్టుల తాలూకు సంఖ్య పెరగడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాడు కదా. ఇవన్నీ జ్ఞాపకం ఉంటే పర్వాలేదు, జ్ఞాపకం లేకపోతే అంతకుముందు మీటింగుల్లో ఏం మాట్లాడాడో ఒకసారి చూసుకొని విని ఆ ఏర్పాట్లు చేయకపోతే అందరిలో నువ్వు ఒకడు అవుతావు, లేదా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నవాడు అవుతావు, నువ్వు మంచి నాయకుడు అవుతావు. నామినల్ డేట్ ఉంటుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్థలాలు కొన్నాడంటే ఎలా కొన్నాడు? ఒక 10 కోట్ల స్థలాన్ని ఒక 1000 రూపాయలు కొన్నాడు, అర్థమైందా? అలాగే నామినల్ డేట్ ఫిక్స్ చేస్తారన్నమాట గవర్నమెంట్. దట్ ఈస్ ది హానరోరియం టు ది ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అండ్ ది లేబర్. అది ప్రభుత్వం తరఫున వాళ్ళకి కొంచెం గౌరవార్థంగా ఇచ్చినటువంటిది అన్నమాట. ₹1 ఉంటుంది. అప్పుడు ఎకరం ₹1, ఎకరం ₹1 తీసుకున్నాడు, మరీ గౌరవం. ఇప్పుడు అలా కాకుండా గజం ₹1 ఉంటుంది. అయినా కొనుక్కుంటారు కదా మీకు, అర్థమైందా? అందువల్ల ఇవన్నీ కూలకంగా ఆలోచించినప్పుడు బాగుంటుంది. తర్వాత ఏంటంటే మీ అవసరానికి కాలు పట్టుకొని అవసరం తీరిపోయిన తర్వాత ఆ పవన్ కళ్యాణ్ని ఖాతర చేయకుండా ఆయన ఒక్కడే పిచ్చోళ్ళగా రెచ్చిపోయి చిందులేసి తిరిగి వచ్చేసాడే, ఆ రోజులు కూడా గుర్తు రావాలి కదా. ఇక ముందు మనం గుర్తు చేసేది ఏంటంటే కష్టమైన సుఖమైన ఇండస్ట్రీ అంతా ఒకటిగా ఉండాలి, ఒక మాట మీద ఉండాలి, ఒక బాటలో నడవాలని మనం కోరుకుందాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.